తిరుపతిలో నూతనంగా నిర్మించిన నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని మంత్రి నారా లోకేష్ రేపు ప్రారంభించనున్నారు. ఈ మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు వివరాలు వెల్లడిస్తూ 9.5 కోట్ల రూపాయల శాప్ నిధులతో రంజీ టోర్నమెంట్లు ఆడే స్థాయి వసతులతో ఈ మైదానాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రికెట్లో పాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. తిరుపతి క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రగిరిలో ఇండోర్ స్టేడియం, కన్నం మల్లేశ్వరి పేరుతో అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రేపు ఏదైతే కొలవానిగుంటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రేపు ఉదయం 9:30కి గౌరవ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. ఈ గొల్లవానిగుంట ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా గ్రౌండ్ను రెడీ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ మ్యాచెస్ అన్నీ ఎందుకంటే మొదటి నుంచి తిరుపతిలో ఒక మంచి గ్రౌండ్ లేదనేది గతంలో అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత కూడా మీరు అనేక సందర్భాల్లో తిరుపతికి మంచి గ్రౌండ్ కావాలి, ఈరోజు విశ్వవిద్యాలయాలకు నెలవుగా ఉంది, విద్యకు హబ్బుగా ఉంది, కానీ ఇంత పెద్ద టౌన్కి గ్రౌండ్ లేదనే పరిస్థితుల్లో గతంలో ఉండేది. గతంలో స్మార్ట్ సిటీ దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనకు వచ్చినప్పటికీ నిధుల కొరతతో కొన్ని ఇబ్బందులతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ టేక్ ఓవర్ చేయడం, దాదాపు 9.5 కోట్ల రూపాయలు శాప్ ద్వారా అంటే సిఎస్ఆర్ సెస్ ద్వారా ప్రభుత్వం ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులతో పని లేకుండానే ఈ గ్రౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వివిధ కంపెనీలను అప్రోచ్ అయ్యాం. ఈ శాప్కి రావాల్సిన సెస్సుని వేరే డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సెస్సును కూడా ఆ డిపార్ట్మెంట్ల మంత్రులతో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ నిధులను కూడా సమకూర్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక క్రికెట్తోనే పరిమితం కాదు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ గేమ్స్ను ఇక్కడ ఆడుకునే విధంగా దానికి కోర్స్ కూడా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు పిల్లల్ని ఇక్కడ ఏదైతే కిడ్స్ని ట్రైన్ చేయడానికి అకాడమీని కూడా ఇక్కడి నుంచే రన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా 5 టర్ఫ్లు ఏదైతే ఉందో అవి కూడా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు పేరెంట్స్ వాకింగ్ చేసే విధంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూర్చునే విధంగా వాకింగ్ కూడా ట్రాక్ రెడీ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే ప్రాంతంలో యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర జరుగుతున్న టైంలో ఒక స్టూడెంట్ క్వశ్చన్ వేశారు, ఇక్కడికి ఒక మంచి గ్రౌండ్ లేదు, గ్రాస్ గ్రౌండ్ లేదు, ఆడుకునే పరిస్థితి లేదు, మీరు గ్రౌండ్ నిర్మాణం చేస్తారా అని అడిగారు. ఆ రోజు లోకేష్ గారు ఒక మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తానే, కూటమి అధికారంలోకి వస్తానే స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తాం, దాంతోపాటు తిరుపతిలో కూడా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి మేము పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రామిస్ ఏదైతే ఉందో ఆ ప్రామిస్ని కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇది ఒకటి. దీంతో పాటు రెండవది, మన కూతవేటు దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న ఏదైతే స్కూల్ ఉందో బాయ్స్ హై స్కూల్ చంద్రగిరి, ఆ బాయ్స్ హై స్కూల్లో కూడా 3,20,00,000తో మల్టీపర్పస్ యూజేజ్గా ఇండోర్ స్టేడియంను నిర్మాణం చేయడం జరిగింది. 2 బ్యాడ్మింటన్ కోర్ట్లు, చెస్సు, టేబుల్ టెన్నిస్, జిమ్, యోగా సెంటర్ను అక్కడ పెట్టడం. అదేవిధంగా ఒకప్పుడు చంద్రగిరి హాకీకి హబ్బుగా ఉండేది, ఖేలో ఇండియా సెంటర్ కూడా ఉండేది. అక్కడే రజనీ గారు 2 టైమ్స్ ఒలింపిక్ పార్టిసిపేషన్ చేసిన రజనీ గారు అక్కడే ట్రైన్ అయ్యి ఒలింపిక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు అక్కడే గౌరవ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు గారు కూడా
ఆ స్కూల్లో చదువుతో పాటు ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా అక్కడే ఉమెన్ కబడ్డీ లీగ్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఉమెన్ కబడ్డీ లీగ్ పెట్టడం జరిగింది. ఆయన హయాంలోనే ఉమెన్ వరల్డ్ కప్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆయన గౌరవార్థం సంఘాలు, క్రీడా సంఘాలు కోరిక మేరకు, కబడ్డీ అసోసియేషన్ ఫెడరేషన్ కోరిక మేరకు స్పోర్ట్స్ ప్రమోటర్గా పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద ఆ స్టేడియం నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది ఎక్కడ రాజకీయాలతో కాకుండా స్పోర్ట్స్ ప్రమోటర్గా ఆయన తీసుకొని రావడం జరిగింది. అక్కడ హాకీ ఫీల్డ్ కూడా రెడీ చేయడం జరిగింది. అక్కడ కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్ట్స్ను కూడా చంద్రగిరిలో అవుట్డోర్ స్టేడియంగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడే అకాడమీ కూడా తీసుకొని రావడం జరిగింది. 200 మంది పడుకునే విధంగా ఆ రూమ్స్ను కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఇది చంద్రగిరి. దాంతోపాటు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాక్సింగ్ రింక్, నేషనల్ టోర్నమెంట్లు నిర్వహించే విధంగా నేషనల్ స్టాండర్డ్స్ రింక్ని నిర్మాణం చేశాం. దానికి జూనియర్స్ ఛాంబర్స్ వాళ్ళు సహకరించారు, నిధులు ఇచ్చారు. అది కూడా పూర్తి అయిపోయింది. అది కూడా